ఈ అమ్మాయి ఒక పాడుబడ్డ భవనంలోకి వెళ్తుంది. అక్కడ ఒక రాక్షసుడి కనుగుడ్లు ఎదురుగా ఉన్న బల్లపై పెట్టి ఉంటాయి. ఆమె వాటిని చూసి కాస్త తికమక పడుతుంది. అక్కడ చాలా రకాల పండ్లు ఉంటాయి. వాటిని ఆమె తినబోతుంటే తన పెట్ మానిస్టర్స్ వద్దని ఆపుతాయి. కానీ ఆ అమ్మాయి దాని మాట వినకుండా వాటిని పక్కకి నెట్టేసి పండుని తీసుకుని తింటుంది. అప్పుడే ఆ మాన్స్టర్ స్పృహలోకి వచ్చి టేబుల్ పైన ఉన్న గుడ్లను తీసుకుని రెండు చేతులకి పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి మాత్రం ఇవేం పట్టించుకోకుండా తింటూనే ఉంటుంది. ఆ మాన్స్టర్ మెల్లగా నడుచుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉండటంతో తన పెట్స్ అరుస్తూ ఉంటాయి. అవి దాన్ని ఆపడానికి వెళ్లగా ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే భయపడి పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది. కాని అప్పటికే అది ముసుకుపోతుంది. ఆ మాన్స్టర్ తనని వెంబడిస్తూ వెనకే వస్తుంది. తనకి ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో తెలియక అయోమయ పడుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చి తన దగ్గరున్న మ్యాజిక్ పెన్సిల్ తో గోడ పైన గీస్తుంది. వెంటనే ఆ గోడను పైకి నెడుతుంది. ఆ రంధ్రంలో నుండి పైకి ఎక్కి ఆ రంధ్రాన్ని మూసేస్తుంది. తప్పించుకున్నా అని తను ఊపిరి పీల్చుకునేలోపు తను అంతకంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది.